హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఇల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్‌తో పాటు హైప్ అనే ఆప్షన్ కనిపిస్తే ప్లీజ్ క్లిక్ చేసి మీ పాయింట్స్‌ని యాడ్ చేయండి. అలాగే కొత్త వాళ్ళెవరైనా మన ఛానల్‌ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు కథ మై డియర్ సత్యభామ ఎపిసోడ్ నెంబర్ 65. కథను రచించిన వారు తన్వి గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అలారం సౌండ్కి నిద్రలేచిన సిద్ధార్థ్ అలారం ఆఫ్ చేసి తన గుండెల మీద పడుకున్న నిషాని పక్కకు జరిపి లేచి కూర్చున్నాడు. అదే టైంకి రూమ్ బయట నుంచి కొడుకు ఏడుపు గట్టిగా వినిపించేసరికి డోర్ తీసి బయటకు వెళ్ళాడు సిద్ధార్థ్. గుక్కపెట్టి ఏడుస్తున్న పసిబిడ్డని ఊరుకోపెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది నాని. అయినా వాడు ఏడుపు ఆపడం పక్కన పెట్టి ఇంకా పెద్దగా టాప్ లేచిపోయేలా రాగం పెంచడం చూసి నాని దగ్గరికి వెళ్ళాడు సిద్ధార్థ్. కమాన్ మై బాయ్ అని సిద్ధార్థ్ నవ్వుతూ చేతులు చాపగానే నాని దగ్గర నుండి తండ్రి చేతుల్లోకి జారాడు. కానీ రాగం మాత్రం ఆపలేదు వాడు. కొద్దిసేపు అటూ ఇటూ తిప్పి సముదాయించబోయినా ఇంకా ఏడుస్తూనే ఉన్న కొడుకును చూస్తూ ఏమయిందాయా, బాబెందుకు ఇంతలా ఏడుస్తున్నాడు అని అసహనంగా అడిగాడు సిద్ధార్థ్. దానికి నాని రెస్పాన్స్ ఇచ్చేలోపే దగ్గరికి తీసుకోవలసిన తల్లి తండ్రి పట్టించుకోకుండా వదిలేస్తే ఏడవకుండా ఏం చేస్తాడు సిద్ధార్థ్ అంటూ అతని తల్లి గొంతు విని వెనక్కి తిరిగి చూశాడు సిద్ధార్థ్. పట్టించుకోకపోవడం ఏంటమ్మా, నేనెంత బిజీగా ఉన్నా త్వరగా రావడానికి ట్రై చేస్తున్నాను కదా అంటున్న సిద్ధార్థ్ గొంతులో అసహనం గమనించింది ఇందిర. నువ్వొచ్చి మాత్రం ఏం చేస్తున్నావు? కొద్దిసేపు ఆడించి ఆయాకు అప్పగించడం తప్ప. వాడేమన్నా ఎదిగిన పిల్లాడా? వేరే వాళ్ల దగ్గర నిద్రపోవడానికి ఏడవడానికి ఏదో అవ్వక్కర్లేదు. నెలల పిల్లాడికి తల్లి స్పర్శ కావాల్సి ఉంటుంది. నీ భార్యకైతే అసలు ఆ ధ్యాసే ఉండదు అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది ఇందిర. నిషా టాపిక్ వచ్చేసరికి విసుగ్గా చూస్తూ, నిషా గురించి నీకు తెలుసు కదమ్మా, ఇవన్నీ తనకు అలవాటు లేనివి కావడం వల్ల బాబును చూసుకోలేదు. అందుకే కదా ఆయాని పెట్టింది అన్నాడు సిద్ధార్థ్. బాగానే ఉంది సంబడం. పుట్టిన బిడ్డని చూసుకోవడం అనేది ఎవరూ ప్రత్యేకంగా క్లాసులు పెట్టి నేర్పించనక్కర్లేదు. బిడ్డ కడుపులో పడిన దగ్గర నుంచి తల్లికి అన్నీ తెలుస్తాయి. డెలివరీ అయ్యాక ఆటోమేటిక్గా బిడ్డతో కమ్యూనికేషన్ వచ్చేస్తుంది. బిడ్డకి ఎప్పుడు ఏం కావాలి, ఏ సమయంలో బిడ్డ ఎలా బిహేవ్ చేస్తుంది, ఎందుకు ఏడుస్తున్నాడు అనేది కేవలం కన్నతల్లికి మాత్రమే అర్థమవుతుంది. నీ పెళ్ళం ఒళ్ళు ఉంచుకోవడానికి బద్ధకం వచ్చి కొడుకుని పట్టించుకోవట్లేదంటూ విసురుగా తన అసహనాన్ని, కోపాన్ని మాటల్లో కొడుకు మీద చూపించింది ఇందిర. తల్లి మాటలకి ఏం జవాబు చెప్పలేకపోయాడు సిద్ధార్థ్. ఇందిర అరుపులకు భయపడిన చంటిబాబు ఏడుపు శృతిని ఇంకో లెవెల్ పెంచాడు. ఎత్తుకుంటాను రమ్మని ఇందిర చేతులు చాపినా వెళ్లకుండా సిద్ధార్థిని బల్లిలా అంటుకుపోయాడు. వాడి ఏడుపుకి చెవులు బద్దలవుతున్నట్టు అనిపిస్తుంటే తల్లికి లాగానే కొడుకు కూడా పెంకిఘటం. అవునన్నా మంచి బుద్ధులు ఒక్కటి లేవు. కర్మ కర్మ. ఎలా పడతావో నీ కొడుకుతో నువ్వే పడు. వాడి ఏడుపుకి నా షుగర్ పెరిగిపోతుంది అని కోడల్ని కొడుకుని మనవణ్ణి విసుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇందిర. తల్లి మాటల్లోని కోపం కరెక్టే అనిపించింది సిద్ధార్థ్కి. నిషాని తాను మరీ ఎక్కువగా గారాబం చేస్తూ ఆమె విపరీత ప్రవర్తనకి కారణమయ్యాను అని క్రమంగా అర్థమైంది సిద్ధార్థ్కి. కొడుకుని తీసుకుని రూంలోకి వెళ్ళాడు. ముసుగు తన్ని మరీ నిద్రపోతున్న నిషాని తట్టి లేపాడు. బద్ధకంగా లేచిన నిషా ఒడిలో కొడుకుని పడుకోపెట్టి, బాబు ఏడుస్తున్నాడు నిషా, చూసుకో అని చెప్పాడు సిద్ధార్థ్. కొడుకు ఏడుపుకి నిద్ర ఎగిరిపోయిన నిషా వాడిని కనీసం చేత్తో కూడా ముట్టుకోకున్నానే వాట్, నేనా అని కంగారుగా అడిగింది. అయినా సరే బాబుని ఆమె ఒళ్ళో పెట్టేసిన సిద్ధార్థ్ వాష్రూంలోకి వెళ్తూ, నువ్వు కాక ఇంకెవరు చూసుకుంటారు
ఇప్పటి వరకు మేమెంత ట్రై చేశాం, కానీ వాడికి నువ్వే కావాలట. నాకు ఈరోజు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, సో నేను ఆఫీస్కి త్వరగా వెళ్ళాలి అని చెప్పి డోర్ క్లోజ్ చేసిన సిద్ధార్థిని ఏం అనలేక కొడుకుని విసుగ్గా చూసింది నిషా. పేరుకి వాడిని కన్నతల్లే కాని పుట్టిన దగ్గర నుంచి పిల్లాడి బాగోగులు చూసుకుంటే కదా ఎలా సమదయించాలో తెలియడానికి. సరిగ్గా ఎత్తుకోవడం కూడా రాలేదు నిషాకి. తనని ఎత్తుకోవడానికి సర్కస్ ఫీట్లు చేస్తున్న తల్లిని చూసి రాగం పెంచాడు ఆ చంటోడు. జాలి, దయ, సహనం అనే ఫీలింగ్స్ని పొదుపుగా వాడే నిషాకు కొడుకు ఏడుపుకి హెడ్ఏక్ వచ్చేసింది. దాంతో పాటుగా చిరాకు తోడొచ్చింది. అబ్బబ్బా, ఎందుకురా ఇలా రీసౌండ్ వచ్చేలా ఏడుస్తున్నావు? ఈ ఆయా ఎక్కడ చచ్చింది? టైంకి శాలరీ తీసుకోవడం తెలుసు కానీ బేబీని చూసుకోవడం మాత్రం చేత కాదు అని తిట్టుకుంటూ ఆయా అని గట్టిగా అరిచింది నిషా. నిషా అరుపుకి హాల్లో ఉన్న ఆయా పరిగెత్తుకొచ్చింది. బేబీని చూసుకోవడానికి కదా నిన్ను వర్క్లో పెట్టుకుంది. వాడిని నా పాటికి వదిలేసి తీరిగ్గా కూర్చున్నావా? బాబుకి పాలివ్వు అని కోపడుతూ బాబుని ఆయాకిచ్చింది నిషా. అదే టైంకి వాష్రూంలో నుంచి బయటకొచ్చిన సిద్ధార్థికి ఆ సీన్ చూసి కోపంగా కళ్ళెర్ర చేశాడు. నిషా, బాబుని కొద్దిసేపు కూడా మేనేజ్ చేయలేకపోయావా? ఇన్ని నెలల్లో ఒక్కసారైనా వాణ్ణి ప్రేమగా దగ్గరికి తీసుకున్నావా? కొడుకుని ఎత్తుకోవడం రాదు, పాలివ్వడం రాదు, నిద్రపుచ్చడం రాదు. ఒకటేంటి, కన్నతల్లి బిడ్డకి చేసేది ఏ ఒక్కటి నీకు రాదు. నువ్వసలు కన్నతల్లివేనా, లేదంటే వీడిని ఎక్కడి నుంచైనా ఎత్తుకొచ్చావా అని పట్టరాని కోపంగా అరిచాడు సిద్ధార్థ్. సిద్ధార్థ్ అలా అడుగుతాడని ఎక్స్పెక్ట్ చేయకపోవడం వల్ల భయంతో బాడీ మొత్తం చెమటలు పట్టి వణికిపోయింది నిషా. నిషా కొడుకుని ఆయాకిచ్చేయడం చూసి సిద్ధార్థ్ కోపడ్డాడు. సిద్ధార్థ్ అలా అడుగుతాడని ఊహించని నిషా బిత్తరబోయింది. కాని క్షణాల్లోనే తేరుకొని సిద్ధార్థ్ దగ్గరికి వెళ్ళింది. అసహనంగా చూస్తున్న సిద్ధార్థిని హక్ చేసుకొని అతని గుండెల మీద తలవాల్చి, నీకు తెలుసు కదా బేబీ, చిన్నపిల్లల్ని చూసుకోవడం అంటే నాకు టెన్షన్ వచ్చేస్తుందని. దీని గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకునే కదా ఆయాని అపాయింట్ చేశాం కదా. ఇప్పుడు కొత్తగా కోపం చూపిస్తున్నావెందుకు డియర్ అంటూ గారం పోయింది నిషా. నిషా చెప్పింది నిజమే. తన కడుపులో బిడ్డను మోస్తూ ఎన్నో ఎదురుచూపుల తర్వాత తనను తండ్రిని చేస్తున్నందుకు నిషా మీద స్పెషల్ అభిమానం చూపించేవాడు సిద్ధార్థ్. డెలివరీకి ముందు ఆ ఛాన్స్ని తనకు అనుకూలంగా మలుచుకుంటూ స్లోగా సిద్ధార్థిని కోరికలు కోరడం స్టార్ట్ చేసింది. అప్పుడు సిద్ధార్థున్న మోహంలో ఆమె కోరిన వాటికి ఆలోచించకుండా పర్మిషన్ గ్రాంట్ చేశాడు. అందులో మెయిన్ కోరిక పుట్టే బిడ్డను ఆయా చూసుకోవడం. నిషా తెలివిగా తనని ముందు నుంచే గ్రిప్లోకి తీసుకుందని ఆలస్యంగా తెలుసుకుంటున్న సిద్ధార్థ్ జరిగిన దాంట్లో తన తప్పు కూడా ఉండడం వల్ల నిషాని ఇంకేమనలేక సైలెంట్ అయిపోయాడు. ఇంకేమీ మాట్లాడలేక నిషాని వదిలించుకొని ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు అతను. సిద్ధార్థులో ఇంతకు ముందు ఉన్న ఆవేశం ఇప్పుడు లేకపోవడం గమనిస్తున్న నిషా రిలీఫ్గా ఊపిరి తీసుకుంది. సీరియస్గా ముఖం పెట్టి రెడీ అవుతున్న సిద్ధార్థును మళ్ళీ అల్లుకుంటూ, బేబీ, వీకెండ్లో కూడా ఆఫీస్ ఏంటి? ఈరోజు మనం బయటికి వెళ్దాం. ఈ 2 days మన కోసం ప్లాన్ చేద్దాం ప్లీజ్ సిద్ధార్థ్ అని అడిగింది నిషా. అసలే చిరాకులో ఉన్నాడేమో. నిషా ప్రవర్తనకి ఇంకాస్త విసుక్కుంటూ, వీకెండ్స్లో నాకు ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయని నీకు బాగా తెలుసు కదా నిషా. వాటిని క్యాన్సిల్ చేయడం కుదరని పని. నీ ప్రోగ్రామ్స్ మరోసారికి పెట్టుకో అని ఆమెతో తిరగడం కుదరదని స్పష్టంగా చెప్పేశాడు సిద్ధార్థ్. సిద్ధార్థ్ సమాధానానికి కోపం వచ్చిన నిషా అతని వైపు అసహనంగా చూస్తూ, మొన్నటిదాకా ప్రెగ్నెంట్ని అని దూరంగా ఉంచావు, ఇప్పుడేమో మీటింగ్స్ అని తప్పించుకు వెళ్తున్నావు. నీకసలు నా గురించి కొంచెమైనా పట్టింపు ఉందా సిద్ధార్థ్? నీ ప్రవర్తన చూస్తుంటే నన్ను కావాలని అవాయిడ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. నీకు కొన్ని రోజుల్లోనే బోర్ కొట్టేశానా సిద్ధార్థ్?
అంటూ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేక విసురుగా మాటలు విసిరింది నిషా. అర్థం పర్థం లేని నిషా మాటలకి కోపం నశాలానికి అంటింది సిద్ధార్థ్కి. షటప్ షటప్ నిషా, నేను వర్క్ విషయంలో ఎంత పర్ఫెక్ట్గా ఉంటానో మన పరిచయం అయిన దగ్గర నుంచి నీకు తెలుసు. ఇన్ఫ్యాక్ట్ వీకెండ్ మీటింగ్స్ ఫినిష్ చేసుకుని వచ్చేటప్పుడు నువ్వు ఫస్ట్ టైం కలిసావు అని గుర్తుంచుకుంటే ఇలా మాట్లాడవు. పార్టీస్ అన్ని బాధ్యతలు లేకుండా రోడ్ల వెంట తిరుగుతుంటే వర్క్ లేక ఖాళీగా ఉన్న నీ బ్రెయిన్ ఓవర్గా థింక్ చేస్తుంది. సో ఈ రోజు నుంచి ఇంట్లోనే ఉండి కొడుకుని నువ్వే చూసుకో. చేత కాకపోతే నేర్చుకో. ఇప్పుడు వెళ్ళి నేను కిందకు వచ్చేలోగా నాకు టిఫిన్ రెడీ చేయి వెళ్ళు అని కమాండింగ్గా చెప్పాడు సిద్ధార్థ్. సిద్ధార్థ్ అలా అంటాడని తెలియక షాక్ అయింది నిషా. అతను తన ఫ్రీడమ్ లాగేసుకొని తనని వంటింటి కుందేలును చెయ్యాలని అనుకుంటున్నట్టు ఫీల్ అయింది. ఆమెలోని ఫీమేల్ ఈగో దెబ్బతినగా, నో వే, నేనేంటి, నా స్టేటస్ ఏంటి, నేను చీఫ్గా కిచెన్లో కుక్ చేయడమా, నెవర్. ఇంటి నిండా కావలసినంత మంది సర్వెంట్స్ని పెట్టుకుంది. చీఫ్గా నేను సర్వెంట్స్లా వర్క్ చేయడానికి కాదు అంటూ విసురుగా జవాబిచ్చింది సిద్ధార్థ్కు. నిషా మాటల్లో డబ్బుందనే పొగరు స్పష్టంగా తెలుస్తుంది. ఆ మాటలు వినగానే సిద్ధార్థ్కి అప్రయత్నంగా భార్గవి గుర్తుకొచ్చింది. తనకు వీకెండ్ మీటింగ్స్ ఉంటాయని తెలుసు కాబట్టి ఆమెకు హెల్త్ బాగోకపోయినా ఉదయాన్నే లేచేది భార్గవి. బ్రష్కి పేస్ట్ పెట్టడం దగ్గర నుంచి కాలికి వేసుకునే సాక్స్ వరకు ప్రతిదీ దగ్గరుండి అందిస్తూ సిద్ధార్థిని రెడీ చేసేది. సిద్ధార్థ్కి ఇష్టమైన టిఫిన్ ప్రిపేర్ చేసి లేట్ అయిపోతుందని అతను కంగారు పడుతుంటే బ్రతిమిలాడి మరీ తినిపించేది. తన కోసం రెయ్యింబగళ్ళు మెషిన్లా భార్గవి కష్టపడినా ఏ రోజు దానిని బర్డన్లా నామోషిలా ఫీల్ అవ్వలేదు. ఆమె ప్రవర్తనలో చిన్న విసుగు కూడా కనిపించేది కాదు. ఎప్పుడు చెదరని చిరునవ్వుతో తనని లాలించేది అని గతం కళ్ళ ముందు కనిపించింది సిద్ధార్థకు. వరాలిచ్చే దేవతని మెడపట్టుకొని గెంటేసి అష్టదరిద్రాన్ని రెడ్ కార్పెట్ పరిచి మరీ తనే తీసుకొచ్చాడు అని మనసుకి తెలుస్తుంటే నరకంలా ఉంది సిద్ధార్థకు. భార్గవి గుర్తుకు రావడంతో సిద్ధార్థ్ ఫేస్లో ఫీలింగ్స్ చేంజ్ అయిపోయాయి. నిషాని ఏమనలేక కాల్చేసేలా చూస్తూ దారికి అడ్డుగా ఉన్న ఆమెను విసురుగా పక్కకి నెట్టేసి మరీ వేగంగా కిందకి వెళ్ళిపోయాడు. సిద్ధార్థ్ తనని కాదని వెళ్ళిపోవడం నిషా తట్టుకోలేకపోయింది. సిద్ధార్థ్ ఆగు అంటూ స్పీడ్గా వెనకే పరిగెత్తింది. కానీ సిద్ధార్థ్ గారు అప్పటికే మెయిన్ గేట్ దాటేయడం కనిపించింది. నిషా కిందికి రావడం చూసిన వర్కర్స్ ఆమెకు కనిపించకుండా సైలెంట్గా సైడ్ అయిపోయారు. వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక దాన్ని ఎవరి మీద చూపించాలని చుట్టూ చూసింది నిషా. బట్ ఎవరూ కనిపించకపోవడం వల్ల కాలితో నేలని బలంగా తన్ని విసురుగా లోపలికి వెళ్ళిపోయింది. అభినవ్కి మార్నింగ్ సూప్ తాగించి ఇంటికి వెళ్ళిన భార్గవి మధ్యాహ్నం తాగడానికి లిక్విడ్ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తిరిగి హాస్పిటల్కి వచ్చింది. భార్గవి వచ్చేసరికి అభినవ్ మేనమామ వాళ్ళంతా అక్కడక్కడే ఉన్నారు. వాళ్లతో పాటుగా ఇవాళ కొంతమంది కొత్త వ్యక్తులు కూడా ఉన్నారని వాళ్ళని చూస్తూనే గ్రహించింది భార్గవి. వాళ్ళంతా అభినవ్ చుట్టూ చేరి అతనితో మాట్లాడుతున్నారు. బట్ అభినవ్ మాత్రం ఎలాంటి ఆన్సర్ ఇవ్వకుండా సీలింగ్స్ని, వాల్స్లోని ప్రతి ఇంచుని అబ్జర్వ్ చేస్తూ టైంపాస్ చేస్తున్నాడు. అభినవ్ అవస్థలు చూసి నవ్వొచ్చింది భార్గవికి. మునిపంటి పెదవిని కొరుకుతూ బలవంతంగా నవ్వుని కంట్రోల్ చేసుకుంది భార్గవి. భార్గవి నవ్వడం చూసిన అభినవ్ ఆమెను గుర్రుగా చూస్తూ దగ్గరికి రమ్మని కళ్ళతోని సైగ చేశాడు. అందరికన్నా వెనుకగా ఉన్న కాస్త దూరంగా నిలబడి ఉన్న భార్గవి తల అడ్డంగా ఊపి అక్కడ అందరూ ఉన్నారని కళ్ళతోని చూపించింది. ఐ డోంట్ కేర్ అన్నట్టు నిర్లక్ష్యంగా చూశాడు అభినవ్. అతని మొండితనం చూస్తుంటే అభినవ్ అందరి ముందు తనని ఎక్కడ దగ్గరికి పిలుస్తాడో, వాళ్ళని ఎలా ఫేస్ చేయాలో అని టెన్షన్ వచ్చేసింది భార్గవికి. బట్ అభినవ్ ఆమె ఇబ్బందిని అర్థం చేసుకున్నట్టు
ఇంకా ఫోర్స్ చేయకుండా సైలెంట్ అయిపోయాడు. తను వింటున్నాడో లేదో కూడా పట్టించుకోకుండా వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్న వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళిపోమని గట్టిగా అరిచి చెప్పాలని ఉంది అభినవ్కి. కానీ అక్కడుంది తన మామ్కి ఎంతో ఇష్టమైన పుట్టింటి వాళ్ళు. సో వైష్ణవి కోసం వాళ్ళని తప్పక భరిస్తున్నాడు అభినవ్. వాళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తున్న అభినవ్ విసుగ్గా కళ్ళు మూసుకున్నాడు. అభినవ్ కళ్ళు మూసుకోగానే అతనికి డిస్టర్బెన్స్ అవుతుందని నెమ్మదిగా రూమ్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు వాళ్ళంతా. వాళ్ళు వెళ్ళిపోయారని కన్ఫర్మ్ చేసుకున్న భార్గవి అభినవ్ దగ్గరికి వచ్చింది. కళ్ళు తెరవకుండానే భార్గవి నడుం చుట్టూ చెయ్యి వేసి తన మీదకి లాక్కున్నాడు అభినవ్. అందరూ వెళ్ళిపోయాక దగ్గరికి వచ్చిన భార్గవిని అభినవ్ తన మీదకి లాక్కోవడంతో, అభి ఏం చేస్తున్నావు, వదులు అని నిన్నటిలా అతను ఎక్కడ చొరవ తీసుకుంటాడో అని కంగారు పడుతూ అతనికి దూరంగా జరిగింది భార్గవి. మిస్ యూ సో మచ్ స్వీట్ హార్ట్. నువ్వు కొద్దిసేపు దగ్గర లేకపోయినా చాలా బెంగొచ్చేస్తుంది, క్యూట్గా మొహం పెట్టి చెప్పాడు అభినవ్. ఇది మరీ బాగుంది. ఫ్రెష్ అయ్యి కాసేపు రెస్ట్ తీసుకో అని చెప్పి పంపించింది నువ్వే. తీరా వెళ్ళొస్తే ఇలా అంటున్నావు. అయినా నీకు బోర్ కొట్టకుండా మీ వాళ్ళంతా నీ దగ్గరే కూర్చొని సరదాగా కబుర్లు చెప్తున్నారు కదా, తమాషాగా అంటూ బాస్కెట్లోని బాక్స్ తీసి స్పూన్తో అభినవ్కి తాగించింది భార్గవి. అమ్మాయితో కబుర్లు చెప్పించుకోవాల్సింది పోయి అమ్మమ్మలతో మావయ్యతో మీటింగ్ పెట్టాల్సి వస్తుంది. టైం బ్యాడ్ అంటే ఇదే మరి, సాడ్గా మొహం పెట్టి చెప్పాడు అభినవ్. అభినవ్ ముఖంలోని ఎక్స్ప్రెషన్కి నవ్వుతూ, వాళ్ళంతా నీకోసమే వచ్చారు అభినవ్, వాళ్ళ గురించి అలా అనకూడదు అంటూ పక్కనున్న టేబుల్ మీద పెట్టిన పెద్ద పెద్ద ఫ్రూట్స్ బాస్కెట్స్ని చూసింది భార్గవి. అవును, ఇంకా కొన్ని రోజులు నువ్వు లిక్విడ్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి కదా. నీ ఫ్యామిలీ ఎంతో ప్రేమగా తెచ్చిన వీటిని ఎలా తింటావు మరి? కళ్ళని ఎగరేసి నవ్వుతూ అడిగింది భార్గవి. భార్గవి మాటకి ఏమాత్రం తొనకుండా, నా బెటర్ ఆఫ్వి నువ్వున్నావు కదా, నా బదులు నువ్వు లాగించు. అసలే జీరో సైజ్కి బ్రాండ్ అంబాసిడర్లా ఉన్నావు. ఇలా ఉంటే నన్నెలా భరిస్తావు? కొంటెగా అడిగాడు అభినవ్. అభినవ్ మాటకి అవాక్కైంది భార్గవి. కమ్ముకొస్తున్న సిగ్గుని కవర్ చేస్తూ, హే, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు అభి, చుప్చాప్గా తాగేసి నిద్రపో అంటూ లేని కోపం చూపించింది భార్గవి. కలలోకి నువ్వు వస్తాను అంటే ఎంచక్కా నిద్రపోతాను. ఈ బెడ్ మీద ఎలానో ఫ్రీగా కదలలేను. కనీసం డ్రీమ్స్లో అయినా ఇద్దరం డూయెట్ వేసుకుందాం అని కవ్వించాడు అభినవ్. అభినవ్, నువ్వు మరీ ఇలా ఎలా మాట్లాడుతున్నావు? కొంచెం కూడా సిగ్గనిపించట్లేదా నీకు? నీ మాటలు ఎవరైనా వింటే అని చిరుకోపంగా చూస్తూ కసురుకుంది భార్గవి. నేనింత చొరవ తీసుకుంటేనే నా లవ్ ట్రాక్లోకి రావట్లేదు. ఇంకా సిగ్గుపడుతూ తీరిగ్గా కూర్చుంటే ఈ జన్మలో మనకు పెళ్ళైనట్టే స్వీట్ హార్ట్. నీ ఫాస్ట్నెస్ మీద నాకు అంత నమ్మకం మరి అంటూ గట్టిగా నిట్టూచి చెప్పిన అభినవ్ని కొట్టేసేలా చూసింది భార్గవి. ఏయ్, ఏంటలా కొట్టేసేలా చూస్తున్నావు? కొంపదీసి కొట్టవు కదా? లేని భయం నటిస్తూ అడిగాడు అభినవ్. అభినవ్ యాక్షన్ అర్థమైన భార్గవి చూపుల్లో ఎలాంటి మార్పు లేకుండా చూసింది. నేను చెప్పింది నిజమే కదా స్వీట్ హార్ట్. మొన్నెప్పుడో నేను స్పృహలో లేనప్పుడు నన్ను మిస్ అవుతున్నావు అని చెప్పావు. స్పృహలో లేని కదా, సరిగ్గా వినిపించలేదని మళ్ళీ చెప్పమంటే ఓ బెట్టు చేస్తున్నావు. ముద్దు పెట్టడానికి ఒప్పుకున్నావు, కానీ ఆ 3 ముక్కలు మాత్రం చెప్పలేదు. ఇలా అయితే ముందు మనకి పిల్లలు పుట్టేశాక పెళ్ళయ్యేలా ఉంది అనిపిస్తుంది. అదే చెప్తుంటే చూపులతోనే భయపెడుతున్నావు అని ఇన్నోసెంట్గా మొహం పెట్టి చెప్పిన అభినవ్ నోరుని చేత్తో చటుక్కున మూసి, నీకు మాట్లాడే ఛాన్స్ ఇస్తే ఇలానే ఏదొకటి అంటూ నా బుర్ర తింటూనే ఉంటావు. సైలెంట్గా నిద్రపో, లేదంటే నేను ఇంటికి వెళ్ళిపోతాను కళ్ళూరిమి చూస్తూ బెదిరించింది భార్గవి. భార్గవి బెదిరింపు పట్టించుకోకుండా, నువ్వు మరీ ఇంత అన్రొమాంటిక్ అయితే చాలా కష్టం. నువ్వు నా ప్రేమను గుర్తించట్లేదు, సో సాడ్ అని భార్గవి చేతిని పక్కకు తంపించి
దిగులుగా చెప్పాడు అభినవ్. ఇంకాసేపు తను అక్కడే ఉంటే అభినవ్లో హుషారు ఎక్కువై మాటల్లోంచి చేతలోకి దిగుతాడని, అతన్ని కంట్రోల్ చేయలేనని అర్థమైంది భార్గవికి. ఒక నిమిషంలో వేగంగా ఆలోచించుకున్న భార్గవి టేబుల్ మీదున్న హ్యాండ్ బ్యాగ్ భుజానికి తగిలించుకొని, నువ్వు నీ ప్రేమ గురించి తీరిగా ఆలోచించుకుంటూ ఉండు, ఈలోగా నేనింటికి వెళ్ళొస్తాను అని చెప్పింది. భార్గవి మాటలకు విస్తుపోయిన అభినవ్, ఓయ్ అదేంటి ఇప్పుడే కదా వచ్చావు, అప్పుడే వెళ్తున్నావు? నేను ఒప్పుకోను కంగారుగా అన్నాడు అభినవ్. నువ్వు ఒప్పుకోవాల్సిందే, ఎందుకంటే నేను మా కోసం కొంచెం షాపింగ్ చేయాల్సి ఉంది. సో నేను వెళ్లాల్సిందే, ఈలోగా నీ తిక్క కూడా తగ్గిపోతుంది అంటూ అభినవ్ని ఉడికించింది భార్గవి. షాపింగ్ అనేసరికి వాళ్ళు సడన్గా బయలుదేరి రావడం వల్ల పెద్దగా ఏర్పాట్లేమీ చేసుకుని ఉండరు అని అర్థం చేసుకొని ఇంకేం మాట్లాడలేక సైలెంట్ అయిపోయాడు అభినవ్. ముఖం చిన్నబుచ్చుకున్న అభినవ్ తల మృదువుగా నిమిరి, త్వరగా వచ్చేస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో అభి అని చెప్పింది భార్గవి. భార్గవి చేతిని గట్టిగా పట్టుకొని, బీ కేర్ఫుల్ మై డియర్ సత్యభామ, ఒంటరిగా వెళ్లకు, శాంతి ఆంటీని నీతో పాటు తీసుకెళ్ళు అని ప్రేమగా చెప్పిన అభినవ్కి బాయ్ చెప్పి బయటకు నడిచింది భార్గవి. అలా సంతోషంగా బయటికి వెళ్తున్న భార్గవిని చూస్తుంటే అభినవ్కి మనసు ఎందుకో భారంగా అయిపోయింది. కారణం తెలియకుండానే కంగారు వచ్చేస్తుంటే, నా భార్గవి జీవితాన్ని నాశనం చేసిన ఆ సిద్ధార్థ్ ఉండేది కూడా ఇదే వైజాగ్లో కదా. తనిలా స్వేచ్ఛగా బయట తిరుగుతూ ఉంటే వాడికి కానీ వాడి ఫ్యామిలీకి కానీ నా భార్గవి కనిపిస్తే ఇంకేమైనా ఉందా? వాళ్లను హ్యాండిల్ చేయడానికి అసలే తనకు గతం గుర్తులేదు కూడా అనుకుంటూ కంగారుగా ఏం చేయాలో అర్థం కాక చేతికి అందుబాటులో ఉన్న టేబుల్ మీద ఉన్న మొబైల్ తీసుకున్నాడు అభినవ్. అతను భార్గవికి కాల్ చేసి ఏదో ఒక వంక చెప్పి ఇప్పుడు షాపింగ్ లేకుండా ఆపేద్దాం అనుకున్నాడు. కానీ అతను కాల్ కలిపేలోపే శ్రీరామ్ నుండి అతనికి కాల్ వచ్చింది. అతను ఊహించిందే నిజం కాబోతుందని ఆ క్షణం అభినవ్కి తెలీదు. అసలు తనకు తెలియని ఒక ఎంత సమస్య తన దగ్గరికి రాబోతుందని భార్గవికి కూడా తెలీదు. సిద్ధార్థ్ మీద కోపంతో ఊగిపోతూ రూంలోకి వచ్చిన నిషా తన చేతికి అందినవి అన్నీ విసిరి కొట్టింది. అలా కింద పడిన హ్యాండ్ బ్యాగ్లోంచి సిద్ధార్థ్ ఇచ్చిన గోల్డెన్ కార్డ్ బయటకు వచ్చింది. అసహనంగా దాన్ని చూసిన నిషా యూజ్లెస్ బ్రెయిన్లో ఓ పనికిమాలిన ఐడియా తలుక్కుమంది. ఆమెలోని కోపాన్ని తీర్చుకోవడానికి ఓ సాకు కావాలి. ఇప్పుడు నిషాకి అందుకే షాపింగ్కి వెళ్ళాలని ఫిక్స్ అయింది. అనుకున్నదే తడవుగా ఫోన్ తీసి కాలేజీలో రూమ్మేట్ అయిన ఒక ఫ్రెండ్ని తనతో షాపింగ్కి రమ్మని ఆర్డర్ వేసింది. నిషా లెవెల్ ఇప్పుడు కరోడుపతిగా మారిపోవటం వల్ల ఆమెను ఎదిరించే సాహసం ఆమె ఫ్రెండ్ సర్కిల్లో ఎవరూ చేయలేరు. బయటకు వెళ్లడం అనేసరికి ఎక్కడలేని హుషారు వచ్చేసింది నిషాకి. ఫుల్ మేకప్తో రెడీ అయ్యి ఎలాగోలా అత్తగారి కళ్ళు కప్పి షాపింగ్కి చెక్కేసింది నిషా. ఎలాగైనా ఆ కార్డు మొత్తం ఖాళీ చేసేయాలనే ఉద్దేశంలో ఉన్న నిషా ఫ్రెండ్తో పాటు షాపింగ్ మాల్లోకి ఎంటర్ అయింది. ముందు డిజైనర్ డ్రెస్సెస్ షాప్లోకి వెళ్ళింది. కనీసం ట్యాగ్స్ కూడా చెక్ చేయకుండా చేతికి అందినవన్నీ ఓకే చేసింది నిషా. వెనకే ఉన్న ఫ్రెండ్ ఆ డ్రెస్లకు ఉన్న బిల్ చూసి కళ్ళు తేలేసింది. నిషాతో వచ్చిన ఫ్రెండ్ మిడిల్ క్లాస్ అమ్మాయి. తన చదువుకి తగ్గట్టు ఏదో చిన్న జాబ్ చేసుకుంటుంది. అలాంటి అమ్మాయికి ఆ మాల్ చూడ్డానికి వింతగా ఉందంటే కలలో కూడా చూడలేని ప్రైస్లో నిషా షాపింగ్ చేయడం ఆమెని విస్మయానికి గురిచేసింది. తన ఫ్రెండ్ ఎలా ఫీల్ అవుతుందా అని ఓరగా ఆమెను గమనిస్తూనే ఉంది నిషా. ఫ్రెండ్ ముఖంలో కనిపించిన జెలసీ చూసి నిషా ఈగో సాటిస్ఫై అయింది. వింత రకమైన సునకానందంతో పెదవులపై చిరునవ్వు రాగా రెట్టించిన హుషారుగా గోల్డ్ హ్యాండ్ బ్యాగ్స్, వాచెస్, ఫుట్వేర్ అంటూ అక్కడున్న ఏ ఒక్క షాపుని వదిలిపెట్టకుండా తిరుగుతూ డబ్బుని మంచినీళ్ళలా ఖర్చు చేస్తూ ఇష్టం వచ్చినట్టు కొనేసింది నిషా.
నిషా షాపింగ్ చూసి సదరు ఫ్రెండ్కి కళ్ళు తిరిగినంత పనయింది. ఇంకా షాపింగ్ అంతా అయిపోయిందని కూల్గా బయటకొస్తున్న నిషాని చూస్తూ, అవును నిషా, ఇన్ని కొన్నావు, కానీ నీ బేబీ కోసం ఏం తీసుకోలేదేంటి అని అనుమానంగా అడిగింది ఆమె. నడుస్తున్నదల్లా ఆ మాటకి టక్కున ఆగిపోయింది నిషా. అవును మరి, ఆమె ఇప్పటి వరకు కొన్నవన్నీ కేవలం ఆమె కోసం మాత్రమే. కనీసం సిద్ధార్థికి కానీ, ఇందిరకి కానీ, కడుపున పుట్టిన కొడుక్కి కానీ ఒక్క వస్తువు తీసుకోలేదు. ఫ్రెండ్ ముందు తన స్టేటస్ చూపించాలని, తనెంత లగ్జరీగా బ్రతుకుతుందో తన ఫ్రెండ్స్ అందరికీ తెలియాలని ఇప్పటి వరకు ఇంత చేసింది నిషా. ఇప్పుడు కొడుకు కోసం ఏం తీసుకోకుండా వెళ్తే నిషా కొడుకుని పట్టించుకోవట్లేదని గాసిప్స్ క్రియేట్ చేస్తారు అని లోలోపల తిట్టుకుంటూ, షాపింగ్ చేసి బాగా అలసిపోయాను కదా, మర్చిపోయాను, థ్యాంక్ యూ, బాగా గుర్తు చేశావు అని ఫేక్ స్మైల్తో చెప్పి మళ్ళీ షాప్లోకి వెళ్ళింది నిషా. షాప్లో ఉన్న రకరకాల డ్రెస్సుల్ని విసుగ్గా చూసింది. నిషాకి ఏవి తీసుకోవాలో అస్సలు తెలియలేదు. నిజమే మరి, ఎలా తెలుస్తుంది? తల్లిగా కొడుకు ఆలనా పాలన చూస్తే కదా. చూసి చూసి చిరాకొచ్చేసింది నిషాకి. సేల్స్ గర్ల్స్కి కొడుకు ఏది చెప్పి డ్రెస్ చూపించమని చెప్పింది. ఆమె చూపించినవి సరిగ్గా చూడకుండానే ప్యాక్ చేయించమని చెప్పింది. బిల్ పే చేస్తూ యథాలాపంగా తల తిప్పి చూసిన నిషా అక్కడ ఎవరో ఒక చంటి బిడ్డని ఎత్తుకొని డ్రెస్సెస్ సెలెక్ట్ చేస్తున్న భార్గవిని చూసి షాక్ అయింది. ఈ ఎపిసోడ్ని చూశారు కదా. ఇక నిషాని తిట్టుకుంటున్నాడు సిద్ధార్థ్. మరి భార్గవిని దూరం చేసుకున్నందుకు ఇప్పుడు బాధపడుతున్నాడు. అలాగే షాపింగ్ మాల్లో భార్గవి ఒక చిన్న బాబుని ఎత్తుకుందంట. మరి ఆ బాబు ఎవరు? మరి నిషా భార్గవిని చూసింది. ఇప్పుడు భార్గవి బేబీనే అని నిషా అనుకుంటుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది? అలాగే అభినవ్కి శ్రీరామ్ ఫోన్ చేశాడు. ఏం చెప్తున్నాడు? ఇంకో విషయం ఏంటంటే, భార్గవికి వచ్చే ముందు ముందు ప్రమాదం ఏంటి? అది నిషా ద్వారా వస్తుందా, లేకపోతే వేరే ఇంకెవరి ద్వారానే వస్తుందా అనేది ఇక మీరు తెలుసుకోవాలంటే రెగ్యులర్గా మై డియర్ సత్యభామ అనే సిరీస్ని ఫాలో అయిపోండి. ఈ సిరీస్ గురించి, ఈ ఎపిసోడ్ గురించి మీ అభిప్రాయం కామెంట్ చేసేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.